కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రియ దేవుని సంఘస్థులారా, ప్రభునామలో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. విషయంలో రాజుగారు, మంత్రి గారు ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండి వేటకు వెళ్ళేవాళ్ళు. వేట బలమైనటువంటి క్రూర జంతువు రాజుగారి మీద అటాక్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు రాజుగారి చేతి వేళ్ళు తెగి కింద పడిపోయాయి. అక్కడి నుంచి తప్పించుకొని సురక్షితమైన ప్రాంతానికి వచ్చిన తర్వాత మంత్రి గారు ఇలా అన్నాడు, దేవుడు మనకు మేలే చేశాడు అని పలికినప్పుడు రాజుగారికి కోపం వచ్చి, నా చేతి వేళ్ళు తెగిపోతే దేవుడు నాకు మేలు చేసినట్ల ఆ మంత్రిని చెరలు వేయటం అనేది జరుగుతుంది. ఒకసారి రాజుగారు ఒంటరిగా వేటకు వెళ్తున్న సందర్భంలో వెళ్ళిన కొంతసేపటికి ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు రాజుగారిని బంధించి చెరలు వేశారు. ఆ రాజుగారిని ఎలాగైనా మన కొండ దేవతకు బలి ఇవ్వాలని తీసుకొచ్చారు. ఆ బలించే సమయంలో అందులో కొందరు చూసి రాజుగారు చేతివేలు లేకపోవటం అనేది గమనించారు. అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళను మన దేవతకు బలి ఇవ్వకూడదు, అది అపచారం అవుతుందని చెప్పి రాజుగారిని విడిచిపెట్టాడు. తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన సింహాసనం మీద కూర్చొని ఆలోచించుకొని, ఆనాడు మంత్రి మనకు మేలే జరిగింది జ్ఞాపకానికి వచ్చి వెంటనే మంత్రి దగ్గరికి వెళ్ళి, దేవుడు మనకు మేలే చేశాడని నువ్వు పలికావు, అది నా జీవితంలో నెరవేరింది. మరి నీ జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడు? రాజా, దేవుడు నా జీవితంలో కూడా మేలు చేశాడు. అదెలా? చెరలో వేస్తే నీకు మేలు ఎలా అవుతుందంటే, నేను చెరలో వేయబడకపోతే నీతో పాటు నేను కూడా వేటకు రావాల్సి ఉండేది. ఇద్దరం పట్టుబడి ఉంటే, నీకు అంగవైకల్యం ఉంది కనుక నేను దేవతకు బలి ఇవ్వలేదు, నాకు అంగవైకల్యం లేదు కనుక నన్ను దేవతకు ఖచ్చితంగా బలిచ్చేవాళ్ళు. దేవుడు ఎప్పుడు కూడా తన్ను ప్రేమించే వారికి, తన యందు విశ్వాసం ఏదైతే చూపించే వారికి మేలు చేస్తూనే ఉంటాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరు గాని నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. దేవుని ప్రేమించేటువంటి వారికి, దేవుని యందు విశ్వాసం విధేయత చూపించే విశ్వాసులకు సాతాను ఎప్పుడు కూడా కీడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా దేవుడు మేలు చేసేవాడిగా ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు ప్రభా, నాన్న ప్రతి విషయంలో మాకు మేలు చేసేవాడిగా ఉన్నావు కాబట్టి కీడును మేలుగా మార్చేవాడివి, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడివి కాబట్టి ప్రతి ఒక్కరు విశ్వాసం విధేయత కలిగి మిమ్మల్ని అనుసరించి మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.